క్యాన్సర్ కేవలం పెద్దలనే కాదు, ఇప్పుడు పిల్లల్ని కూడా పట్టి పీడిస్తుంది. పిల్లల శరీరంలో ఎవరికీ కనిపించని క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. మొదట అది సాధారణంగా జ్వరంలా అనిపిస్తుంది, తర్వాత అలసటగా కనిపిస్తుంది, కొంచెం బరువు తగ్గడం, వెంటనే చిన్న మార్పులు కనిపిస్తాయి, చివరికి జీవితం మొత్తం మారిపోతుంది. ఇప్పుడు భయపడుతున్న సంఖ్యలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. భారత్లో ప్రతి సంవత్సరం 50,000 నుంచి 60,000 మంది పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 నిమిషాలకు 3 పిల్లలు ఈ వ్యాధితో పోరాటం ప్రారంభిస్తున్నారు. ఇండియాలో పిల్లల మరణానికి 10వ అతిపెద్ద కారణంగా క్యాన్సర్ నిలుస్తుంది. ఇంతకీ పిల్లలకు కూడా ఈ మహమ్మారి ఎలా సోకుతుంది? తప్పు ఎక్కడ జరుగుతుంది? నిజానికి పిల్లల్లో క్యాన్సర్ అరుదైన సమస్యగా ఉండేది. ఇప్పుడు నెమ్మదిగా పెద్ద ఆరోగ్య సవాలుగా మారుతుంది. ఇండియాలో నమోదయ్యే మొత్తం క్యాన్సర్ కేసుల్లో 3 నుంచి 5% వరకు పిల్లలవే ఉంటున్నాయి. కానీ ఈ సంఖ్య కేవలం రికార్డులో కనిపించేది మాత్రమే. రియాలిటీ కౌంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ రకాల్లో బ్లడ్ క్యాన్సర్ ముందుంది. లుకేమియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాని తర్వాత లింఫోమా, మెదటి ట్యూమర్లు కనిపిస్తున్నాయి. ఇవి శరీరాన్ని చాలా వేగంగా ప్రభావితం చేసే రకాలుగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా బ్లడ్ పై ప్రభావం చూపే క్యాన్సర్లు పిల్లల ఆరోగ్యాన్ని క్షణాల్లో మార్చేస్తాయి. అయితే ఈ వ్యాధులు ఇంత ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం ఆలస్యంగా గుర్తించడమే అంటున్నారు డాక్టర్లు. మొదట కనిపించే లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. జ్వరం తగ్గకపోవడం, తరచూ అలసటగా ఉండటం, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో వాపులు రావడం లాంటివి సాధారణ సమస్యలుగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తారు. ఈలోపే క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. ఇంకో పెద్ద సమస్య వైద్య సదుపాయాల కేవలం నగరానికే పరిమితం కావడం. పెద్ద నగరాల్లో మాత్రమే ప్రత్యేక క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉంది. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉండే కుటుంబాలు సరైన పరీక్షల కోసం నగరాలకు రావాల్సి వస్తుంది. ఈ ప్రయాణం ఖర్చులు, సమయం లాంటివి చికిత్స ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఇటు ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద అడ్డంకిగా మారుతుంది. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాల పిల్లల్లో క్యాన్సర్కు 80% వరకు సర్వైవల్ రేటు ఉంది. కానీ ఇండియాలో మాత్రం ఫలితాలు ఇలా లేవని చెప్పాలి. ఇక పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. దీనికి ఒక స్పష్టమైన కారణం లేకపోయినా డాక్టర్లు కొన్ని ఫ్యాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువగా జన్యుపరమైన లోపాలు, సెల్ డివిజన్ సమయంలో జరిగే తప్పిదాల వల్ల క్యాన్సర్ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో పుట్టుకతోనే ఉన్న జన్యు సమస్య కూడా క్యాన్సర్కు దారితీస్తాయి. ఇంకో ముఖ్య కారణం ఇమ్యూనిటీ బలహీనత. చిన్న వయసులో శరీర రక్షణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. దీంతో శరీరంలో ఏర్పడే తప్పు కణాలను వెంటనే అడ్డుకోలేకపోతుంది. ఇదే పరిస్థితి క్యాన్సర్ పెరగడానికి అవకాశం ఇస్తుంది. ఇటు పర్యావరణ ప్రభావాలు కూడా కొంతవరకు కారణంగా కనిపిస్తున్నాయి. కాల్షియం, రసాయనాలు, విషపూరిత పదార్థాలు కూడా నేరుగా పిల్లల శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. చివరికి చిన్న పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే క్యాన్సర్ ఇప్పుడు పెద్దల సమస్య మాత్రమే కాదు, పిల్లల జీవితాలను కూడా మెల్లగా తాకుతున్న ఒక కనిపించని ప్రమాదకరమని క్లియర్ కట్గా చెప్పవచ్చు.